దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా మీ దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని, అనగా ఆత్మీయ క్షేమంగా ఉన్నారని, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నారని, ఆత్మలో ఎదుగుతూ ఉన్నారని, ప్రభువు రాకడను గురించిన నిరీక్షణలో ముందుకు సాగుతున్నారని, విస్తారమైన నిరీక్షణతో దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడని. మామూలు నిరీక్షణ కాదు, స్వల్ప నిరీక్షణ కాదు, విస్తారమైన సమృద్ధి అయినటువంటి నిరీక్షణతో దేవుడు మనల్ని నింపుతున్నాడు అనేటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. శాంతి టీవీ నెల్లూరు, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఈ మెసేజ్ టెలికాస్ట్ కావడానికి ముందుగా, అనగా 8 గంటలకు ముందుగా 7:55 లేదా 7:50కో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని తగినట్టుగా సిద్ధపడుతూ ఉంటే మీకు అలారం లాగా రిమైండ్ చేస్తుంది ఆ నోటిఫికేషన్. మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు. శనివారం పూట మాత్రం దయచేసి సమయంలో, సాయంత్రపు సమయంలో కాస్త మార్పు ఉంది. 3:30 నుంచి 4 గంటల వరకు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో దాన్ని కూడా 4 నుంచి 4:30 వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు 1140కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా అనేకమైన ఎపిసోడ్లు మనం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం అలాగా మనం స్టోర్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని బోధించి రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు, గిడియోన్ మిషన్ చర్చ్. జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్. సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో 300కు పైగా సందేశాలు ఉన్నాయి. ఓల్డ్ మెసేజ్ అన్ని 2020, 2021లోని యోహాన్ సువార్తలోని సందేశాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఇంచుమించు ప్రతిరోజు వాటిని అప్లోడ్ చేస్తున్నారు. కనుక మీరు ఆ సందేశాలు కూడా విని ఆత్మ సంబంధంగా మేళ్లు పొందొచ్చని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో, డైకస్ రోడ్, శాంతినగర్, నెల్లూరు 4లో ఉన్నటువంటి సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశం, ప్రభు నాకు అనుగ్రహించిన సందేశం, నేను స్థానిక సంఘంతో పంచుకుంటున్న సందేశం మీరు వినాలని ఆశించినట్లయితే అది ఇంచుమించు 50 నుంచి 1 అవర్, లేకపోతే 1 అవర్ 10 మినిట్స్ వరకు ఉన్నటువంటి సందేశం కావచ్చు. ఆ సందేశం మీకు అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే మీకు లింక్ అందుతుంది. అటు ఆ సందేశాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. ఆ సందేశంలో ఆ పాయింట్లు నేను ఇంగ్లీష్లోను తెలుగులోను పెడుతున్నాను. కొన్ని క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఆ సందేశంలో చేస్తున్నాను. కాబట్టి మీరు లైవ్ చూశారనుకోండి, ఫేస్బుక్ లైవ్ చూసి ఏమైనా కామెంట్స్ పెడితే దానికి వెంటనే నేను స్పందిస్తాను. నేను లేకపోతే మా బృందం, మా సహోదరులు స్పందిస్తారు. కనుక రెగ్యులర్ మెసేజ్ ఒకటి, ఓల్డ్ మెసేజ్ ఒకటి, ఆదివారపు ఫ్రెష్ మెసేజ్, ఇంచుమించు 1 అవర్ మెసేజ్, ఈ 3 వేరు వర్తమానాలు మీకు వినడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు దేవుని వాక్యం మీకు అందించాలనేది నా యొక్క ఉద్దేశం. ప్రతిరోజు దేవుని వాక్యం చేత మీరు నింపబడాలి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. స్వల్పం కాదు, సమృద్ధిగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. అంచుల మటుకు వాక్యపు జలముతో, ఉదకము చేత మీరు నింపబడాలి. స్తోత్రం. వాక్యం యొక్క కొరత కలిగిన వాళ్ళుగా కాదు, వాక్యము లేని వాళ్ళుగా కాదు, వాక్యాన్ని సమృద్ధిగా కలిగిన వాళ్ళుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అందుకొరకే దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిమిత నిధుల్లో నుంచి నేను ప్రయత్నం చేస్తూ సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇది భారభరితమైన పరిచర్య. దీనికి మనీ కావాలి, దీనికి విస్తారమైన ధనం కావాలి. ఎవరి వైపు నేను చూడడం లేదు, ఎవరి వైపు చేతులు చాపడం లేదు. ఇప్పటివరకు 3 సంవత్సరాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. టీవీ పరిచర్యకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. అందుకనే మన కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా అనే మాటలు కానీ, ఫోన్పే నంబర్లు కానీ, గూగుల్ పే, పేటిఎం నంబర్లు ఏవి పెట్టడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అకౌంట్ నంబర్లు ఏవి పెట్టడం లేదు. ఉద్దేశం ఏంటంటే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. కాబట్టి మీరు కొన్ని ప్రోగ్రాములకి వేరు సంస్థల లేకపోతే వేరు దేవుజనుల కార్యక్రమాలకి మీలో కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు. వాటి గురించి నేను తప్పు పట్టడం లేదు.
కానీ అదే సమయంలో మీ స్థానిక సంఘానికి, మీ స్థానిక సంఘ కాపరికి మీరు చేయాల్సినంతగా మీరు చేయండి. ఆర్థిక వనరులు మీరు వారికి సమకూర్చండి. స్థానిక సంఘం ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు. కేవలం ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్కి ఇచ్చి టీవీ పార్ట్నర్స్ క్లబ్లో చేరడం వలన ఇటువంటి స్కీములు మన దగ్గర లేవు. టీవీ పార్ట్నర్స్, టీవీ ఫ్యామిలీ క్లబ్ అను ఇటువంటి క్లబ్లు ఇటువంటివి మనకు లేవు. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దాని గురించి మీరు మాకు ముందుగా తెలియజేయండి. దాన్ని ఎలాగా ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించి ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని స్తోత్రం. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఈ కార్యక్రమం తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, వేరు ప్రదేశాల నుంచి కొంతమంది ఆర్థిక వనరులు పంపించారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు. బ్రదర్ ఇది టీవీ ప్రోగ్రామ్ కొంచెం బ్రదర్ అని 5,000, 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమం రన్ అవుతుంది. ప్రభు రాకడ వరకు దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంలో నేనున్నాను. కారణం ఏంటంటే నీ ఆహారమును నీళ్ల మీద వేయము అనేక దినముల తర్వాత కనబడుతుంది అనేటువంటి ప్రసంగి గ్రంథంలోని ఆ ప్రిన్సిపల్ లేకపోతే ఆ ఫార్ములాని ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాను. కాబట్టి వాక్యాన్ని వెతుకుతున్నాం. ఏదో ఒక రోజు తగిన సమయం ముందు మనం కోసుకుంటాం. నేను కోసుకుంటానంటే లక్షలు నేను ఖర్చు పెట్టిన డబ్బులని తిరిగి రావాలని కాదు నా మాటలకు ఉద్దేశం. దేవుని డబ్బు, దేవుని పరిచర్యలో వచ్చిన డబ్బు, దేవుని మెడల నుంచి వచ్చిన డబ్బు, దేవుని పరిచర్య కొరకు మనం ఖర్చు పెడుతున్నాం. అంతవరకే కానీ ఇదేదో నేను కష్టపడి సంపాదించో లేకపోతే నేను ప్రింట్ చేసుకొని తీసుకొచ్చే డబ్బు కాదు. దేవుని నామ మహిమార్థమై వస్తున్న డబ్బు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం నింపుదల గురించి మనం మాట్లాడుకున్నాం. ఫిల్లింగ్, 6 రకాల ఫిల్లింగ్స్ గురించి. ఈ రోజులో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిలో రకరకాల ఫిల్లింగ్స్ చేస్తుంటారు. వాటిని రకరకాల వాటితో స్టఫ్ చేస్తుంటారు. స్టఫ్డ్ పరోటా అన్నారు. పరోటాలో ఏవో పెట్టేసి, లేకపోతే సమోసాలో ఏదో పెట్టేసి, ఆహార పదార్థాల్లో ఏదో ఒకటి పెట్టేసి మరొక ఆహార పదార్థాన్ని పెట్టి దాన్ని రుచికరంగా మార్చి అది ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. దేవుడు కూడా మనల్ని నింపాలి, ఆత్మ సంబంధమైన వరములతో, ఫలములతో నింపాలని ఆశపడుతున్నాడు. మనం స్టఫ్డ్గా ఉండాలని, బోలుగా ఖాళీగా ఉండాలని కాదు, నింపబడిన అనుభవంలో ఉండాలి అనేది. ఖాళీ పాత్రగా కాదు, నిండిన పాత్రగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు ఫిల్ యూ. హీ వాంట్ టు ఫిల్ ఎవ్రీ లిజనర్ ఆఫ్ దిస్. హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమ వీక్షకులైన, శ్రోతలైన మిమ్మల్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. నన్ను నింపుతున్న దేవుడు నన్ను నింపాడు, తన మాటల చేత నింపాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యోబు స్నేహితుల్లో ఆలస్యంగా వచ్చినటువంటి యంగ్ స్నేహితుడైనటువంటి, లేకపోతే స్నేహితుల యొక్క స్నేహితుడైనటువంటి, లేకపోతే పరిచయస్తుడు, ఆ కుటుంబంతో బాగా రిలేటెడ్గా ఉన్నటువంటి ఎలీహు అనుకుంటాను ఆయన పేరు. ఆయన లాస్ట్లో వచ్చి యోబు యొక్క 3 స్నేహితుల మాటలు వింటూ అంత సాటిస్ఫై కాక యోబుని ఎలా ఆదరించాలి, ఓదార్చాలి అన్నట్టుగా ఆలోచిస్తూ అదే సమయంలో ఈ 3 స్నేహితుల మాటలు ఖండిస్తున్నట్టుగా తను మాట్లాడాడు. నా మనస్సు పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ద్రాక్ష తిత్తి వలె ఉన్నది, నేను మాట్లాడాల్సిందని తాను ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు. వేరే విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు తన దాసుల్ని తన ఆత్మతో నింపుతాడు, వారికి తన మాటలను అనుగ్రహిస్తాడు, వారికి వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. వాక్శక్తిని అనుగ్రహించబడబట్టి ప్రసంగిస్తున్నాం. లేదంటే మూగవాడిగా నిలబడి ఒక 26 నిమిషాలు నిలబడి ఒక మూగవాడు ఏం చెప్పగలడు, ఏం కన్వే చేయగలడు? చేయలేడు. స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మూగవాడుగా మారినటువంటి జకర్యా అనేటువంటి యాజకుడు, అతను ఏం చేయగలడు, అతను ఏం చెప్పగలడు? దేవుని దగ్గర నాకు దేవదర్శనం కలిగిందని చెప్పలేడు. ఏం పేరు పెట్టాలో కుమారునికి అని చెప్పలేని పరిస్థితి. పలకను తీసుకొచ్చి పలక మీద రాస్తే కానీ రాసి అలా కమ్యూనికేషన్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మాట్లాడేది నేను కాదు, మాట్లాడువారు టీవీ స్పీకర్లు కాదు, వారి ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దుర్బోధలు ఎందుకు వస్తున్నాయి అని మీరు అడుగుతారేమో. మాట్లాడువారు మీరు కాదు. అదే సమయంలో దేవుని ఆత్మ ద్వారానైనా దురాత్మ ద్వారానైనా ప్రజలు మాట్లాడే అవకాశం ఉంది. 2 ఉన్నాయి. దేవుని ఆత్మ ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి, దురాత్మ ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి. సరే, వీటికి తేడాలు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. నిన్నటి ఎపిసోడ్లో ఆత్మ చేత నింపబడ్డాం, అంతేకాకుండా ఆత్మానందము చేత అనగా ఉల్లాసము చేత నింపబడ్డాం, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన బోధ చేత యెరూషలేమును మాత్రం నింపితే సరిపోదు. యూదయ, సమరయ, బూదిగంతముల వరకు బోధతో నిండాలి.
దేవుని బోధతో, యెహోవా వాక్యము చేత, దేవుని వాక్యము చేత, సువార్త చేత, సత్య సువార్త చేత నింపబడాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. అంతేకాకుండా స్టెఫనులాగా, లేకపోతే ఆ 7 మంది ఎన్నిక చేయబడినటువంటి ఫుడ్ క్రైసిస్ కాదు, ఫుడ్ ప్రాబ్లం వచ్చింది. ఫుడ్ సర్వింగ్ దగ్గర సర్వింగ్ ప్రాబ్లం ఏదో వచ్చింది, పార్షియాలిటీ ప్రాబ్లం వచ్చింది. ఏదో అక్కడ సమస్య వలన 7 మంది పరిచారకులు నిర్ణయించారు. వారిలో స్టెఫను, ఫిలిప్ అనేవాడు ఉన్నారు. స్టెఫను గురించి రాయబడింది, అతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్నాడని. విశ్వాసం చేత హీ వాస్ ఫిల్డ్ విత్ ఫెయిత్, హెవెన్లీ ఫెయిత్. స్తోత్రం. బిబ్లికల్ ఫెయిత్, సేవింగ్ ఫెయిత్ ఆర్ హీలింగ్ ఫెయిత్, ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. అతడు విశ్వాసంతో నిండాడు, తర్వాత కృపచేత నిండాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. కృపచేత నింపబడాలి. కృప కొరకు వేడుకొని వారిలో ఆయన ఆనందించువాడు అని 147వ కీర్తన రాయబడింది. అనగా కృప కొరకు వేడుకోవాలి, మాకు కృపను అనుగ్రహించు, గివ్ అస్ గ్రేస్, మమ్మను కరుణించుము అని లూకాసు వార్త 17వ అధ్యాయంలోని కుష్ఠరోగులు అడిగినట్లుగా, లూకాసు వార్త 18వ అధ్యాయంలోని ఆ సుంకరి దేవా నన్ను కరుణించుమని అడిగినట్ల, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద దయ ఉంచు, నాకు కరుణ చూపించు, కరుణను ప్రసాదించు అని అడిగినట్లుగా మనం అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి విషయంలో ఆయన ఆనందిస్తాడని దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు ఎథెన్స్లో ఉన్నప్పుడు అతని హృదయంలో ఒక మంట రేగిందని, విగ్రహాలను చూచి విగ్రహాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నిజ దేవుడు ఉన్నప్పుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఉన్నప్పుడు విగ్రహ పూజ ఎందుకు, విగ్రహ ఆరాధన ఎందుకని భావించి జ్ఞానము కలిగినటువంటి ఎథెన్స్ వారు ఉన్నటువంటి ఆ పట్టణములో కూడా, స్తోత్రం, వారు విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారిలో విగ్రహారాధన ఉండడం విచిత్రమైన విషయం. వారిని ఖండిస్తూ వాడికి సత్యస్వార్తను బోధించడం వేరే విషయం. భారముతో నిండినటువంటి దేవుజనుడైన పౌలు, అంతేకాకుండా ఆత్మ భారముతో నిండినటువంటి ఆత్మయందు తీవ్రపడినటువంటి అపోలోస్ అనబడినటువంటి దేవుజనుడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసాం. అనగా ఆనందముతోనూ, ఆత్మతోనూ, ఆత్మానందముతోనూ, ఆత్మ సంబంధమైన బోధతోనూ, ఆత్మ ఫలమైనటువంటి ఆత్మవరమైన విశ్వాసముతోనూ, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన అద్వితీయ దేవుని యొక్క కృపచేత, అంతేకాకుండా ఆత్మ భారము చేత ప్రజల కొరకైనటువంటి నశించిపోతున్న ఆత్మల గురించిన భారముతో, ఎథెన్స్లోని ప్రజల గురించిన భారముతో, లేకపోతే కొరింథీ ప్రజల గురించినటువంటి భారముతో, లేకపోతే ఇతర దేశ ప్రజలు, ఇతర రాష్ట్ర ప్రజలు, మన సొంత ప్రజల గురించిన భారముతో మనం నిండి ఉండాల్సిన అవసరం ఉంది అని మనం గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. నిన్నటి ఎపిసోడ్లో కూడా దీన్నే మాట్లాడుకున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారు. సాధారణంగా అయితే భోజనాలకు వెళ్ళినప్పుడు అందరినీ ఒకేసారి ఒకే బంతిలో కూర్చోలేరు, 3 బంతులు 4 బంతులు. కానీ ఇక్కడ అందరినీ ఒకే బంతిలో కూర్చోబెట్టి అందరికీ సమానంగా వడ్డించినవాడు, ఆత్మ జలాన్ని, ఆత్మ పానీయాన్ని, ఆత్మాహారాన్ని ఒక్కటిగా వడ్డించినట్టు ప్రభు. అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ బిగాన్ టు స్పీక్ విత్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ ద వర్డ్స్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని అనుగ్రహించిన కొలది అని కాదు, మాటలు అనుగ్రహించిన కొలది, పదాలు అనుగ్రహించిన కొలది, లేకపోతే అక్షరాలు అనుగ్రహించిన కొలది. వాళ్ళు ప్రేరేపించబడి, వాళ్ళు ఆత్మ ప్రేరేపణకు గురై, ఆత్మ నింపుదల, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ వరములు 3 కనిపించాయి ఈ వచనంలో. ఆత్మ ప్రేరణ కనిపించింది, ఆత్మ నింపుదల కనిపించింది, ఆత్మ వరాల యొక్క వినియోగం కూడా కనిపించింది. ఒక్క వచనములోనే 3 ఆత్మ సంబంధమైన సంగతులు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇవే విషయాలు మాట్లాడుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఇదనము 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మతో నింపబడిన వాడి లక్షణాలు. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. స్పిరిట్ ఫిల్డ్ పర్సన్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్.
వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? ఈ రోజులో ఆత్మను పొందుకుంటున్నాం అంటున్నారు, కానీ చాలామంది భ్రమపరచు ఆత్మకు గురవుతున్నారు. భ్రమపరచు ఆత్మ చేత నింపబడుతున్నారు. ఇది ఒక ఆత్మ కూడా ఉంది, ఎమోషనల్ స్పిరిట్. చూడండి, భ్రమపరచు ఆత్మ చేత కాదు, సత్యమైనటువంటి దేవుని ఆత్మ చేత నింపబడాలి. భ్రమపరచు ఆత్మ చేత నింపబడితే భ్రమపరిచేటువంటి అనుభవంలో, భ్రమపడుతున్నటువంటి అనుభవంలో ఉంటాం. దేవుని ఆత్మ భ్రమపరిచే ఆత్మ కాదు. స్తోత్రం, హల్లెలూయా. భ్రమల్లో నుంచి, భ్రాంతుల్లోంచి బయటికి తీసుకుని వచ్చేదే, భయాల్లోంచి బయటికి తీసుకుని వచ్చేదే దేవుని ఆత్మ. మీరు మరలా భయపట్టకు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. దాస్యపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వపు ఆత్మ, దాన్ని మీరు పొందలేదండి. కుమారత్వపు ఆత్మను పొందారు, దత్తపుత్రాత్మను పొందారు. యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అంతవరకే కానీ దాస్యపు ఆత్మ మీరు పొందడం ఏంటండి? ఒకప్పుడు మీలో దాస్యపు ఆత్మ ఉందేమో, ఇప్పుడు దాస్యపు ఆత్మ లేదు, ఇప్పుడు స్వాతంత్ర్యపు ఆత్మ ఉంది, దత్తపుత్రాత్మ ఉంది. కాబట్టి ఇంతకుముందు పొందిన దానికి ఇప్పుడు పొందుతున్న దానికి తేడా ఉంది. ఇప్పుడు పొందిన దానికి రేపు పొందబోయే దానికి తేడా ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం పొందుకునేటువంటి దానికి మనం పొందుకుంటూనే ఉంటాం, మనం టేస్ట్ చేస్తూనే ఉంటాం, మనం అనుభూతి చెందుతూనే ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వారి లక్షణాలు, 4 లక్షణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయాన్ని మనం కొద్దిగా స్టడీ చేసినప్పుడు వారి లక్షణాలు ఏమంటాయి? హౌ కెన్ వి రికగ్నైజ్ ద స్పిరిట్ ఫిల్డ్ పీపుల్? నేను ఆత్మచేత నింపబడినవాడినండి, ఓహో ఏం చెప్పుకున్నాడు కాబట్టి ఈయన ఆత్మ కలిగిన వాడు అని మనం తీర్మానానికి, కన్క్లూషన్కి రాకూడదు. అలాగైతే ఆత్మవరముల గురించి, ఆత్మ వలమును గురించి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి చెప్పినటువంటి పౌలు గారు, ఇదిగో నేను అన్ని భాషలో మాట్లాడుతున్నాను కనుక నాకు ఆత్మ ఉంది అని చెప్పకుండా ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 40వ వచనంలో రాయబడింది. స్తోత్రం, పేజీ నెంబర్ 150 చివరి వచనం. అక్కడ రాయబడిన మాట, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. నాకుందని నేను బలగుద్ది చెప్పడం లేదు, అనగా అలా చెప్పలేకపోతున్నాడంటే ఉందా లేదా అనే సంశయంలో ఉన్నాడని కదా అని అర్థం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు చెప్తున్నానంటే అని పైన 39 వచనాలు ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి చెప్పిన తర్వాత ఇవన్నీ నా సొంత ఆత్మతో, నా సొంత ఇష్టాలతో చెప్పడం లేదండి. దీని వెనకాల నాకు ఆత్మ ప్రేరణ ఉంది. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని నేను తలంచుకొనుచున్నాను అని చెప్పాడు. దేవుని ఆత్మ నాకుందా లేదో నిరూపించాల్సిన అవసరం గురించి ఆయన చెప్పలేదు. కానీ ఆత్మ సంబంధమైన సంగతులు నిరూపించాల్సిన అవసరం లేదు. నిరూపిస్తేనే నమ్ముతాం అని అంటున్నారు, రుజువులు ఉంటేనే మేము నమ్ముతాం అంటున్నారు. ఆత్మ సంబంధమైన సంగతులు రుజువు లేకపోయినా మనం యేసును చూడలేదు, కానీ యేసును ప్రేమిస్తున్నాం. ఇది ఎలా సాధ్యమండి? ఈ లోకంలో లోకపరంగా సాధ్యం కాదు. ఒక వ్యక్తిని చూడందే ప్రేమించలేము, ఒక ప్రదేశాన్ని చూడందే దాన్ని ప్రేమించలేము. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూడాలి. వారు ఒకరినొకరు చూసుకున్నట్లయితే ప్రేమించుకోకపోవడం తర్వాత జరగచ్చు. ఫస్ట్ స్టెప్ చూసుకోవడం అనేది మనసు మీద ప్రభావితం చూపించినప్పుడు ఒక ఫీలింగ్, ఈ వ్యక్తి కావాలి, అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలనే ఫీలింగ్ ఉంటుంది. దానికోసం అవతల వ్యక్తిని ప్లీజ్ చేయడానికి, అవతల వ్యక్తిని సంపాదించుకోవడానికి, విన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. మీరు ఆయన్ను, యేసు అనేటువంటి ఆయన్ని అక్షరార్థంగా చూడకపోయినప్పటికీ ఆత్మలో చూస్తూ మీరు ప్రేమిస్తున్నారు. ఆత్మలో చూస్తూ శరీరరీతిగా ప్రేమిస్తున్నారని కాదు, ఆత్మలో చూస్తూ ఆత్మ సంబంధంగా మీరు ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం యేసును ప్రేమించేటి ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ కాదు, అలాగని భ్రమ కాదు. ఇది భ్రమ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు. దిస్ ఈజ్ రియల్ లవ్. వీ లవ్ జీసస్. మనం యేసును ప్రేమిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నేను యేసును ప్రేమిస్తున్నాను అనడానికి 4 కారణాలు, 5 కారణాలు, 10 కారణాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆత్మచేత నింపబడిన వారి లక్షణాలు. 1 నంబర్ 1 2వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. వారందరూ పరిశుద్ధాత్మచే నిండిన వారై, వాక్శక్తి, పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది.
పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు, వారికి వాక్శక్తిని వచ్చింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిహీనులు అవుతారు అని కాదు, మీరు శక్తిమంతులు అవుతారు, మీరు శక్తిని పొందుతారు. యూ విల్ రిసీవ్ పవర్, యూ విల్ నాట్ లూజ్ పవర్. స్తోత్రం, హల్లెలూయా. యూ విల్ రిస్టోర్ యువర్ పవర్ అని కాదు, యూ విల్ రిన్యూ యువర్ పవర్ అని కాదు. మీరు మీ శక్తిని మరలా సంపాదించుకుంటారని కాదు, మీరు మీ శక్తిని నూతనపరుచుకుంటారని కాదు. యూ విల్ రిసీవ్ పవర్, నాట్ రిస్టోరేషన్ అండ్ నాట్ రిన్యూవల్, బట్ యూ విల్ రిసీవ్. మీరు పొందుకుంటారు. ఆత్మ వచ్చినప్పుడు మీ శరీరములోకి, మీ దేహంలోకి, లేకపోతే మీ జీవితంలోకి, మీ ఆత్మలోకి ఒక శక్తిని మీరు పొందుకున్నట్లే. అనగా ఆత్మ అంటే శక్తిని కాదని అర్థం. ఆత్మ అంటే వ్యక్తి, శక్తి కలిగినట్టు వ్యక్తి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, యేసు వారితో వచ్చినప్పుడు, వారితో ఉన్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు వారిలో మంట కలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మంట కలగవచ్చు. మంటతో పాటు శక్తిని మీరు కలిగి ఉంటారు. ఎమ్మాయి దారికి వెళ్తున్న వాళ్ళలో మంట కలిగింది. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తాడో వారి శక్తిని కలిగి ఉంటారు. దే ఆర్ పవర్ఫుల్ క్రిస్టియన్స్. పైకి భక్తి గలవారమని చెప్పుకొని శక్తిని ఆశ్రయించినటువంటి క్రిస్టియానిటీ కాదు క్రిస్టియానిటీ. స్తోత్రం. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు అందుకని చెప్పారు, క్రిస్టియానిటీ ఈజ్ పవర్. స్తోత్రం. అవును, క్రైస్తవత్వం అంటే ఒట్టి మాటలు కాదు, క్రైస్తవత్వం అంటే థియరీ కాదు, క్రైస్తవత్వం అంటే ఇట్స్ అ ప్రాక్టికాలిటీ, ప్రాక్టికల్స్. క్రైస్తవత్వం అంటే ఇట్స్ పవర్. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడుకొని ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకని 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగినట్టు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి 3 విధాలైనటు లక్షణాలు కలిగినట్టు ఆత్మ. దేవుని స్తోత్రం. పిరికితనం గల ఆత్మ కాదు, శక్తి కలిగినట్టు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ పవర్. స్తోత్రం. ప్రేమ శక్తి, అయితే ప్రార్థనా శక్తి కలిగించేటువంటి ఆత్మది. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని ఆత్మ పొందిన వారి గుర్తులు, ద సైన్స్ ఆఫ్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్స్. దే ఆర్ ఫిల్డ్ విత్, దే ఆర్ విత్ పవర్ ఆఫ్ గాడ్. వారు దేవుని శక్తిని కలిగి ఉంటారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 11వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరి మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, వారు దేవుని మహిమపరుస్తారు. వాళ్ళు దేవుని గురించి, దేవుని కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 46వ వచనంలో కొర్నేలి ఇంట్లో వాళ్ళ ప్రజల గురించి, ఫస్ట్ టైం క్రిస్టియన్ మీటింగ్కి అటెండ్ అవుతున్న వాళ్ళ గురించి రాయబడిన మాట. స్తోత్రం. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వారు భాషలతో మాట్లాడుచు, భాషతో కాదు భాషలతో మాట్లాడుచు దేవుని మహిమ పరచుచుండగా, దేవుని మహిమ పరచుచుండగా, లేకపోతే దేవుని ఘనపరచుచుండగా. స్తోత్రం. దే వర్ గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ స్పీకింగ్ ఇన్ టంగ్స్. స్తోత్రం. అనగా రెండవ లక్షణం, వారు దేవుని మహిమ పరుస్తారు, దేవుని ఘనపరుస్తారు. ఒకటి, వారు దేవుని శక్తిని కలిగి ఉంటారు. రెండో, వారు దేవుని మహిమ పరుస్తారు. దే ఆల్వేస్ గ్లోరిఫై జీసస్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది అని ధైర్యంగా చెప్పాలంటే, ఆత్మలో చెప్పాలంటే ఆత్మానుభవం మనకు కావాలి. వదిలేండి ఆయనే హెచ్చించబడాలని చెప్పడం, జనరల్గా చెప్పడం కాదు, ఇది ఆత్మలో చెప్తున్నాం. స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక. స్తోత్రం. ఇదేమగును, ఎటు తోచని పరిస్థితి ఆత్మ లేని వారికి, వీక్షకులుగా వచ్చిన వారికి, విజిటర్స్గా వచ్చిన వాళ్ళకి, వ్యూవర్స్గా వచ్చిన వాళ్ళకి ఏర్పడింది. కానీ
ఎటూ తోచని పరిస్థితి 120 మంది మీదకో లేకపోతే ఎవరి మీద అగ్ని జ్వాలలు విభజించబడినట్లుగా కనబడి వాళ్ళకి కలగలేదు. వాళ్ళకి క్లారిటీ ఉంది, వీళ్ళకి క్లారిటీ లేదు. ఏమి తోచనిది వీళ్ళకి, విమర్శకులకి, అపహాసకులకి, కానీ వాళ్ళకి తోచింది, వీళ్ళకి తోచలేదు. స్తోత్రం. అంటే దీని అర్థం మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, దైవికమైన స్పష్టత కలిగి ఉంటారు, డివైన్ క్లారిటీ ఉంటుంది దేవుని ఆత్మను పొందిన వాళ్ళకి. గైడెన్స్ విషయంలో, మరి దేని విషయంలోనైనా ఎక్కడ స్థాపించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయంలో గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. యూదులకు యేసును గురించినట్టు క్లారిటీ లేదు, యేసును గురించినట్టు, యేసు యొక్క ఉనికిని గురించి, యేసు ఎవరు అనే దాని గురించినట్టు క్లారిటీ లేదు. మనం ఆలోచిస్తున్న మాట, దేవుని శక్తిని కలిగి ఉంటారు, దేవుని మహిమపరుస్తారు, దైవికమైన స్పష్టత కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నాలో క్లారిటీ లోపించింది, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు హీఈస్ ద ఆథర్ ఆఫ్ క్లారిటీ. అయోమయానికి కర్త కాదు ఆయన, అల్లరికి కర్త కాడు, ఆయన స్పష్టతకు కర్త అయినాడు. హీఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్, బట్ హీఈస్ ద ఆథర్ ఆఫ్ క్లారిటీ. ఆత్మదేవుడు స్పష్టతను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. అపహాస్యము చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, ఒకవైపు ఏంటిదంతా అని మాకింగ్ చేస్తున్నారు, జోకింగ్ చేస్తున్నారు. ఆ మాకింగ్ చేసేవాళ్ళు అటు మాకింగ్ చేస్తూ ఉండగా దేవుని ఆత్మను పొందినట్టు పేతురు లేచి నిలబడ్డాడు. ఒక్కడే కాదు, 11 మందితో సహా లేచి నిలబడ్డాడు. అనగా టీమ్గా వాళ్ళు లేచి నిలబడ్డారు. అనగా దాని అర్థం ఏంటి అంటే, దేవుని ఆత్మ పొందినవాడు దేవుని పక్షాన నిలబడతాడు. యెహోవా పక్షమున ఉన్నవాడు ఎవరు అనగానే లేవీలు అందరూ వచ్చేసారు. లేవీలు మాత్రమే 12 గోత్రాల్లో యెహోవా పక్షాన ఉన్నవారు, యెహోవా భక్తులని 11 గోత్రాల వాళ్ళు చెప్పుకున్నారు. కానీ యెహోవా పక్షాన ఉన్నవాళ్ళ మేమే అని ముందుకు వచ్చింది లేవీలు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేవి అంటే హత్తుకునేవాడు అని అర్థం. కాబట్టి అలా హత్తుకునే వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు దేవుని పక్షాన నిలబడ్డారు. దే స్టూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. దేవుని ఆత్మ కలిగిన వారి 4 లక్షణాలు. 1, వారు దేవుని శక్తిని కలిగి ఉంటారు. 2వది, వారు దేవుని మహిమపరుస్తారు. 3వది, వారు దైవికమైన స్పష్టత కలిగి ఉంటారు. 4వ విషయము, వారు దేవుని పక్షాన నిలబడతారు. వాళ్ళు మనుషుల పక్షాన కాదు, వీళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు. స్తోత్రం. మనము దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. అట్టి దైవాత్మ అనుభవం, దేవుని ఆత్మ నింపుదల అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.